ఢిల్లీకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరొకవైపు ప్రజాభవన్లో ఎంపీలు అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. కేంద్ర సర్కార్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలను సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, చామల, రఘురామరెడ్డి అటెండ్ అయ్యారు. బీజేపీ నుండి ఎంపీ ఈట్ల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. తెలంగాణలో సాగునీటికి సంబంధించి తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఏపీ నుంచి ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. డిండి 30 టీఎంసీలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 90 టీఎంసీలకు ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్ఓసీ అంశం చర్చల దశలో ఉందని, ఈ విషయంలో కేంద్రం కూడా చొరవ చూపాలని కోరారాయన. 120 టీఎంసీలకు కేంద్రం అనుమతులొస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతోనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం సహకరించాలని అన్నారు. కేంద్ర సర్కార్ సహకారాన్ని ఒప్పుకునేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవని క్లారిటీ ఇచ్చారు. తుమ్మిడిహట్టి పోర్టు కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్టులకు సంబంధించిన అనుమతులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.